వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ సిబ్బందికి కిట్ ఆర్టికల్స్ పంపిణీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా. పోలీస్ ఫ్లాగ్ డే 2025 సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ వ్యాస రచన పోటీలు. మంతని మండల పరిధిలోని బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. ఆర్జీ1 జనరల్ మేనేజర్ కార్యాలయం నందు సిఎంపిఎఫ్ ఆధ్వర్యంలో ప్రయాస్ అనే ప్రత్యేక కార్యక్రమం. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిపై అత్యాచార యత్నం. కోల్ బెల్ట్లో తెర మీద కూసికాస. సింగరేణి విప్లవోద్యమాలు కొనసాగిస్తామని కోల్ బెల్ట్ కార్యదర్శి అశోక్ పేరిట ప్రకటన. నల్ల బంగారం నెలపై విరబూసిన ఎర్రని మందారం కామ్రేడ్ గుండా మల్లేశన్న. బాండ్ పేపర్పై సంతకం చేశాకే పోటీ చేయాలి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సిబ్బందికి చలి, వర్షానికి ఉన్ని దుప్పటి, ఉలెన్ జాకెట్, కాటన్ టీషర్ట్, రెయిన్ కోట్, స్పెషల్ పార్టీ సిబ్బంది కోసం హవర్స్, సాక్స్, వాటర్ ప్రూఫ్ లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సిబ్బందికి అందజేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసుల సిబ్బంది క్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వాతావరణ మార్పులు, శ్రమతో కూడిన విధులను దృష్టిలో ఉంచుకొని ఈ వస్తువులను అందించినట్లు సిపి తెలిపారు. ప్రతి ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిపి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాస రచన పోటీ నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ పోటీలు 3 భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చు అని అన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28వ తేదీలోగా సమర్పించాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రామగుండం పోలీస్ కమిషనరేట్ స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబరిచిన బహుమతులు పొందాలని సిపి సూచించారు. మంతని మండల పరిధిలోని గద్దలపల్లి గ్రామంలో అక్కపక్క గణేష్, అడ్డూరి వెంకటలక్ష్మి, చిత్తారి లక్ష్మి, కొయ్యాల శ్రీకాంత్, తోటపల్లి భూమయ్య మరణించగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు పులి రవి సోదరుడు పుల్లె సాదయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి భరోసా కల్పించారు. కాసా అజయ్ ఇటీవలే ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు. బిట్టుపల్లి గ్రామంలో గుండేటి రాజమ్మ ఇటీవలే అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు.
అర్జీ 1 జనరల్ మేనేజర్ కార్యాలయం సమావేశ హాలు నందు సామాజిక భద్రతా వినియోగాన్ని హామీగా కల్పించేందుకు సింగరేణి సంస్థలో సిఎంపిఎఫ్ ఆధ్వర్యంలో ప్రయాస్ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అర్జీ 1 US2 జిఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించగా భవిష్యత్ నిధి పెన్షన్ దావాలను తక్షణ పరిష్కారానికి సంబంధించి చురుకైన చర్యలు తీసుకోవడం ద్వారా జీరో పెండెన్సీ సాధించడం ముఖ్య లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ 1 రామగుండం హరి పచౌరి, సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ 2 రామగుండం కె గోవర్ధన్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీ 1 SO2 జిఎం చంద్రశేఖర్ తెలియజేస్తూ అర్జీ 1 ఏరియా ఉద్యోగులకు సంబంధించిన సిఎంపిఎఫ్ నెంబర్ అలాట్మెంట్ పదవి విరమణ పొందిన ఉద్యోగుల క్లెయిమ్స్ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. स्पेशली और हाँ हमेशा होती है वो चर्चा स्पेशली कॉन्ट्रैक्ट वर्कर का अगर कॉन्ट्रैक्ट वर्कर का बीबी फाइनेंस डिपार्टमेंट और पर्सनल डिपार्टमेंट जमा हो गया है क्योंकि हमारे अलग अलग डिविडेंड होते हैं आपके तो वो ये भी जमा हो गया है, उनको दिक्कत नहीं है, हम उनको भी उनका भी हो जाता है. लेकिन मैनेजमेंट आई नीड टू से कॉर्पोरेट का मेंबर मास्टर डाटा प्रोवाइड नहीं, वो रहने से वो लोग आज उसका चर्चा का विषय नहीं हो गया. लेकिन मोबाइल नंबर करेक्ट है देख सकते हैं. फिर भी इस सबके बावजूद रेड्डी साहब आप मेरे कार्यालय में पधारे, डाटा लेके पधारे, मेरे साथ హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిపై అత్యాచార యత్నం కామాంధుడి బారి నుంచి తప్పించుకుని అధికారులకు ఫిర్యాదు. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు లైంగిక వేధింపులు SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెషన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ కొన్నేళ్లుగా కార్యాలయంలో పనిచేసే మహిళా సిబ్బందిపై ఇర్ఫాన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు. సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న కోల్ బెల్ట్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అనుబంధ సికాసా తెరమీదకు రావటం సంచలనం రేపింది. దాదాపు కోల్ బెల్ట్ ప్రాంతంలో సికాసా కనుమరుగైపోయిందనుకున్న నేపథ్యంలో సింగరేణిలో విప్లవోద్యమాలు కొనసాగిస్తామని సికాసా కోల్ బెల్ట్ కార్యదర్శి అశోక పేరిట ఓ ప్రకటన జారీ చేయడం చర్చాంశనీయంగా మారింది. భారత విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారి ద్రోహం తలపెడుతున్న వేణుగోపాల్ ఆలోచనలు మార్పుకోవాలని సింగరేణి కార్మిక సమైక్య సికాసా కార్యదర్శి అశోక ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇన్నాళ్లు విప్లవ ముసుగు కప్పుకొని వాస్తవాలను వక్రబుద్ధితో వక్రీకరిస్తూ చరిత్రను తలకిందులుగా చూపడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. అలుపెరగని పోరాట యోధుడు పేదల పెన్నిధి కమ్యూనిస్టు అగ్రనేత కామ్రేడ్ గుండా మల్లేష్ 5వ వర్ధంతి సందర్భంగా గోదావరి కని భాస్కర్ భవన్లో సోమవారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించాడు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్, కామ్రేడ్ గౌతమ్ గోవర్ధన్, అర్జీ 1 బ్రాంచ్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ రంగు శ్రీనివాస్ ముందుగా గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్, కామ్రేడ్ గౌతమ్ గోవర్ధన్లతో కలిసి సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజు మాట్లాడుతూ కామ్రేడ్ గుండా మల్లేష్ నిరుపేద కుటుంబంలో జన్మించి 1966లో సిపిఐ పార్టీలో చేరి అనేక కార్మిక కర్షక యువజన పోరాటాలను నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ శాసనసభ్యులుగా 4 సార్లు గెలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారని అన్నారు. బాండ్ పేపర్పై సంతకం చేశాకే పోటీ చేయాలి. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులకు యువత స్ట్రాంగ్ కండిషన్. అక్రమ ఆస్తులు సంపాదించనని, 5 ఏళ్ల తరువాత ఆస్తులు పెరిగితే గ్రామానికి తిరిగి ఇస్తానని, తప్పుడు లెక్కలు చూపించనని, గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తానంటూ బాండ్ పేపర్ పోటీ చేసే అభ్యర్థులు ఆ బాండ్ పేపర్పై సంతకం చేయాల్సిందేనంటూ యువత కండిషన్. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో వెలుగు చూసిన ఈ అరుదైన ఘటన. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ సిబ్బందికి కిట్ ఆర్టికల్స్ పంపిణీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా. పోలీస్ ఫ్లాగ్ డే 2025 సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ వ్యాస రచన పోటీలు.
మంతని మండల పరిధిలోని బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధరబాబు. అర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం నందు CMPF ఆధ్వర్యంలో ప్రయాస్ అనే ప్రత్యేక కార్యక్రమం. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిపై అత్యాచార యత్నం. కోల్ బెల్ట్లో తెర మీద కూసికాస. సింగరేణి విప్లవోద్యమాలు కొనసాగిస్తామని కోల్ బెల్ట్ కార్యదర్శి అశోక్ పేరిట ప్రకటన. నల్ల బంగారం నెలపై విరబూసిన ఎర్రని మందారం కామ్రేడ్ గుండా మల్లేశన్న. బాండ్ పేపర్పై సంతకం చేశాకే పోటీ చేయాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.